తిరుపతి సమగ్ర అభివృద్ధి సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు వల్లనే సాధ్యమైందని టీడీపీ నేతలు తెలిపారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, కార్యదర్శి డాలస్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజల గొంతుగా టీడీపీ అని వారు తెలిపారు. తిరుమలలో సంస్కరణలతో పాటు నిత్యాన్నదాన పథకాన్ని సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించి మహిళా అభ్యున్నతికి ఎన్టీఆర్ తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలుగా అయిన సందర్భంగా మేమందరము ఒక పండుగలాగా పండుగను చేసుకుంటా ఉన్నాము. రాష్ట్రం మొత్తమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ రోజున ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మామకు తగ్గ అల్లుడు ఎందుకనంటే ఆ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మళ్ళీ అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజున మామగారు చేసింది, ఈరోజు మళ్ళీ అల్లుడు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలుపుకోవడానికి ఈ రోజున ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి నిరూపించడం జరిగింది. ఈ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధి చెందాలా, 2045కి స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువమంత్రి నారా లోకేష్ గారు కూడా కంకణం కట్టుకొని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రోజున తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక గర్వకారణం. ఎందుకంటే తెలుగు గౌరవాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని ప్రజలకందరికి కూడా రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక పార్టీ కాదు, ఒక ధైర్యం, ఒక నమ్మకం. ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఆడబిడ్డకు కూడా, ప్రతి రైతుకు కూడా, ప్రతి యువతకు కూడా రానున్న రోజుల్లో మనకి మంచి జరుగుతాయని చెప్పి ఒక ఆశ. అట్లాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని ఎంత స్పీడ్గా, ఎంత డెవలప్మెంట్ చేస్తుందో అందుకు చూస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానం పెట్టేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనాయకుడు నారా లోకేష్ గారు రాత్రి పొగులు కష్టపడుతూ రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎన్నెన్నో కంపెనీస్ తీసుకొని వస్తూ యువతకు కావచ్చు, మహిళలకి రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, రైతులకి ఏమేం కావాలో వాళ్ళకి సబ్సిడీస్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సరే, రోడ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చెప్పిన మాట ప్రకారం మాట తప్పకుండా చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం.